అంటే చాలా ఇబ్బందులు మా గౌరవ చంద్రబాబు నాయుడు గారుతో మొదలుకొని చిన్న కార్యకర్తల దాకా చాలా ఇబ్బందులు అయితే పడినాం. ఇంకా కార్యకర్తలు అంటే కనీసం బయటికి కూడా అడగబెట్టాలంటే కూడా భయం. ఆ రోజు ఒక పెన్షన్ తొలగిపోయినా పెన్షన్ ఇప్పించు అడిగేదానికి వెళ్ళినా కూడా నువ్వు మాకు ఓటే వేయలేదు కదా అన్నట్ల వాళ్ళు కూడా పెన్షన్లు కూడా కట్ చేయడం, రేషన్ కార్డులు కట్ చేయడం, అదేవిధంగా రకరకాలుగా కూడా ఇబ్బందులు పెట్టినారు. మేము ఏదైనా ధర్నాలు చేసి మా కార్యకర్తలకి ఫలాని కావాలని, రైతులకి ఇవి కావాలని అడిగినా కనీసం ఇచ్చేవాళ్ళు కాదు కదా. పోలీసులు బయట గేట్ల దగ్గర కూర్చోబెట్టి మమ్మల్ని బయటికి అడుగు పెట్టించిన వాళ్ళు కూడా కదా గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు చూస్తే ఎక్కడైనా విచ్చలవిడిగా ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు. అంటే ఇబ్బంది లేకోకుండా పెన్షన్ కానీ ఇలాంటివి వాళ్ళ చేసిన ప్రకారంగా మళ్ళీ మేము చేయదలుచుకోలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాలని నేను చెప్పిన మాట ప్రకారం మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కూడా అదే పాటించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తున్నాం. రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మా లీడర్తో పాటు మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పొచ్చు.